జాన్ డీర్ అనే కంపెనీ ఉంది కదా, ఇవి ఫార్మింగ్ ఎక్విప్మెంట్ తయారు చేస్తుంది. భారతదేశంలో కూడా చాలా వరకు జాన్ డీర్ ట్రాక్టర్ని వీటిని వాడుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో దేశాల్లో జాన్ డీర్ ఎక్విప్మెంట్ని ఎంతరో వందలు వేల కోట్లలో ఫార్మర్స్ వాడుతూ ఉన్నారు. అయితే జాన్ డీర్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ కింద మెక్సికోలో వన్ ఆఫ్ ఇట్స్ యూనిట్ని ఓపెన్ చేద్దాము అని ప్లాన్ చేసుకున్నారు. దీన్ని ట్రంప్ ఆబ్వియస్గా ఎంకరేజ్ చేయరు, బెదిరిస్తారు, భయపెడతారు. ఇలా ఎన్నో కార్పొరేట్స్ చేస్తున్నారు కూడా. ట్రంప్ జాన్ డీర్ని బెదిరించారు, బయట మెక్సికోకి వెళ్ళొద్దు, యూఎస్లోనే ఉండు, యూఎస్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయి, నేను కావాల్సినవన్నీ ఇస్తాను అని చెప్పి. జాన్ డీర్ వాళ్ళు క్లియర్గానే చెప్తున్నారు, మాది గ్లోబల్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ, మేము షార్ట్ టర్మ్ చూడట్లేదు, లాంగ్ టర్మ్లో చూస్తున్నామని చెప్పి వెళదామని ఫిక్స్ అయితే ట్రంప్ తర్వాత ఇంకా బెదిరిస్తారు కదా. ఆయన దగ్గర ఉన్న అస్త్రము వెపనల్లో ఏంటంటే టారిఫ్స్. అయితే జాన్ డీర్ మీద 200% టారిఫ్ వేస్తాను అని పబ్లిక్గా బెదిరించారు. ఏదైనా కానీ పబ్లిక్గా చేయటమే అలవాటు ఈయనకి. అంటే వెనక నుంచి చెప్పాలి కదా, వెనక నుంచి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో మాట్లాడకుండా డైరెక్ట్గా బెదిరించేస్తే బెదిరేవాడు బెదురుతాడు, బెదరనోడు బెదరడు. కార్పొరేట్లు అనేవి బెదరవు. కార్పొరేట్కి ఇన్సెంటివ్స్ ఇచ్చి నచ్చ చెప్పుకొని, ఎందుకంటే ఏ నేషన్ ఈస్ బిల్డ్ బై మేజర్ బిజినెస్ మెన్ ఇన్ దట్, ఎందుకంటే వాళ్లే కదా ఉద్యోగాలను ఇచ్చేది కూడా. సో అదేవిధంగా జాన్ డీర్ని కూడా బెదిరించారు. బెదిరిస్తే ఈయన ఎంతైతే బెదిరిస్తున్నాడో దానికి బ్యాక్ అంతే కొడుతున్నారు వీళ్ళు. జాన్ డీర్ వాళ్ళు ఇంకా ఫాస్ట్గా వాళ్ళ యూనిట్ అనేది మెక్సికోలో ఓపెన్ చేస్తాము అని చెప్పారు. ట్రంప్ బెదిరింపులకు బెదిరేది లేదు, ఎందుకంటే మాది ఏదో యుఎస్ ఒక్కదానికే కాదు, వీఆర్ లుకింగ్ ఫర్ గ్లోబల్ ఎక్స్పాన్షన్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ డెలివరీ ఆఫ్ అవర్ యూనిట్స్ ఆల్సో అని చెప్పారు. అయితే ఇది షార్ట్ టర్మ్ ప్రాబ్లం అవ్వచ్చు, ఇది పొలిటికల్ మెస్ అనేది మహా అయితే ఇంకొక 4 ఏళ్ళు ఉంటాడు ట్రంప్, అంతే. తర్వాత రాను కూడా రాడు కదా, 2 సంవత్సరాల టర్మ్ అయిపోతుంది, 2 times టర్మ్ అయిపోతుందండి. 2018లో ఆల్రెడీ ఒకసారి ఇలా బెదిరిస్తే అప్పుడు వినలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా బెదిరిస్తున్నారు. వీళ్ళు ఇంకా జాన్ డీర్ వాళ్ళు వినేదే లేదని చెప్పి మెక్సికోలో ఓపెన్ చేసేసారు. అండ్ ట్రంప్ మెయిన్ క్యాంపెయిన్ ఏంటి, యుఎస్లో జాబ్స్ కొత్తవి వస్తాయి, మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తాన్ని యుఎస్ తీసుకొస్తా అని. తను టారిఫ్స్ని వెపన్ కింద వాడుతున్నాడు. బట్ దట్ హ్యావెంట్ వర్క్ వెల్. జాన్ డీర్ అనేది మెక్సికోకి మూవ్ అయింది, మెక్సికోలో కూడా పెట్టుకుంది. జాన్ డీర్ ఒకవేళ యూఎస్లో ఉన్నా కానీ ఇది మొత్తం మెజారిటీగా రోబోట్స్తో ఉంది. కొత్త ఎంప్లాయ్మెంట్ని అంత ఎక్కువ ఏమీ ఇవ్వలేదు, మొత్తం రోబోట్స్నే ఇవ్వగలదు. రూరల్ పాపులేషన్కి ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయింది. రూరల్ పాపులేషన్ అనేది ట్రంప్కి ఎక్కువ ఓట్లు వేశారు. అదేవిధంగా రూరల్ పాపులేషన్ ఈ జాన్ డీర్ ఎక్విప్మెంట్ని ఎక్కువ వాడేది. ఇప్పుడు చూడండి రూరల్ పాపులేషన్ పరిస్థితి ఏదైంది, ట్రంప్ మాటే వినాలా అలా, లేదా వాళ్ళ లైవ్లీహుడ్, వాళ్ళ ఫుడ్డే ఎక్విప్మెంట్ వాడుకొని ఫార్మింగ్ చేసుకుంటే కదా. సో వాళ్ళకే ఇప్పుడు టారిఫ్స్ ఎక్కువ పెంచితే వాళ్ళకే రేట్లు పెరుగుతాయి. సో ట్రంప్కి ఓట్లు వేసిన వాళ్ళకే రేట్లు ఎక్కువ పెరుగుతున్నాయి ఫైనల్గా వచ్చేసరికి. ఇదో పెద్ద సమస్య అయిపోయింది వీళ్ళకి. అట్ ద సేమ్ టైం జాన్ డీర్ వాళ్ళు దే ఆర్ వెరీ క్లియర్ అండ్ వెరీ స్ట్రాంగ్. ట్రంప్ బెదిరించిన కొద్దీ దే ఆర్ బికమింగ్ వెరీ స్ట్రాంగ్. అండ్ నాట్ ఓన్లీ జాన్ డీర్, ఎనీ కార్పొరేట్ విల్ డూ ద సేమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి లాభం కావాలి. ఎక్కడైతే లాభం ఉంటుందో అక్కడికే మూవ్ అవుతారు వాళ్ళు. వాళ్ళకి ఇవ్వాల్సింది తక్కువ రేట్లకి ఎక్కువ మౌలిక సదుపాయాలు ఇవ్వాలి. అలా కాకుండా మూవ్ అయిపో ఎక్కడికి, ఐ విల్ గివ్ వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ యూ విల్ గివ్ వెన్ యూ డోంట్ హ్యావ్ దట్. రిసోర్సెస్ అనేవి అమెరికాకి వెళ్ళాలి, వేరే వేరే దేశాల నుంచి. ఇవన్నీ కదా. 2018లో ఏమైంది, అల్యూమినియంకి స్టీల్కి మీరు టారిఫ్స్ ఎక్కువ పెంచారు, దానివల్ల ఇబ్బంది పడింది ఎవరు, మీ సెక్టరే. అక్కడ టారిఫ్స్ పెంచేసరికి వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గిపోయినాయి, వాళ్ళు కొన్ని కంపెనీస్ లాసెస్లోకి వెళ్ళిపోయింది, మూత కూడా పడ్డాయి. సో యూ హ్యావ్ టు హ్యావ్ అ లాంగర్ విజన్ for how a corporate runs and how a corporate turns out to makes more money. ట్రంప్ ఓన్లీ టారిఫ్స్ పెంచుతాను అని భయపెడితే అందరూ లొంగిపోతారు అనుకున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఐ థింక్ ట్రంప్ హ్యావ్ టు థింక్ ఇట్ ట్వైస్ ఆర్ మోర్. ఆబ్వియస్లీ సదుపాయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే మూవ్ అవుతారు, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్స్ ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడే మూవ్ అవుతారు. దిస్ ఈజ్ అ నోన్ ఫ్యాక్ట్. అండ్ ట్రంప్కి తెలియదు కూడా కాదు. తక్కువ ప్రాఫిట్స్తో అమెరికాకి మూవ్ అయిపోవాలి అని అందరు మ్యానుఫ్యాక్చరర్స్కి, కార్పొరేట్స్కి చెప్తుంటే దే విల్ నాట్ మూవ్ ఆబ్వియస్లీ. ఫైనల్గా ఇది ఎలా ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికైతే ప్రజలు, రూరల్ ప్రజలు, ఫార్మర్స్ వీళ్ళు నలిగిపోతున్నారు. వాళ్ళ ఎక్విప్మెంట్ని మార్చడం కూడా ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. 100 ఎకరాలు ఉన్నాయి, వాడి దగ్గర 3-4 ట్రాక్టర్లు ఉన్నాయి జాన్ డీర్వి. అండ్ జాన్ డీర్ అనేది ట్రాక్టర్ ఒక్కటే కాదు, అటానమస్గా కూడా వర్క్ అవుతుంది. దే హ్యావ్ సాఫ్ట్వేర్స్ ఆల్సో, సాఫ్ట్వేర్ కూడా ఉంది. ఒక ఫార్మర్కి లేకపోతే గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్కి ఎకో సిస్టంలోకి వెళ్ళిపోతారు, ఇంకా డైరెక్ట్గా జాన్ డీర్ ఎకో సిస్టంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇప్పుడు మార్చేసి మహీంద్రాకో, లేకపోతే కుబోటా అని ఉంది, లేకపోతే NH1E ఏదో ఉంది, హాలీల్యాండ్ అని ఉంది, ఇలా వాటికి మారాలి అంటే
ఫార్మర్ కెనాట్ మూవ్ బికాస్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీలీ అఫోర్డబుల్ కదా. ఒక 10 ట్రాక్టర్లు మార్చేసేయాలంటే ఎలా మారుస్తారు? మార్చలేరు. పెద్ద పెద్ద కంపెనీస్ అయితే ఇన్ అ గోయింగ్ స్లో రన్ దే విల్ చేంజ్. వాళ్ళు కూడా వెంటనే మార్చేయాలి నెక్స్ట్ డేకి, లేకపోతే విత్ ఇన్ 1 year అంటే మార్చలేరు. క్రోర్స్ అండ్ క్రోర్స్ అవుతాయి పెద్ద ఇండస్ట్రీకి అయితే. అదే సింగిల్ ఫార్మర్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్కి అయితే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అట్లీస్ట్ విత్ ఇన్ ద నెక్స్ట్ 5 to 10 years. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 10 కోట్లు పెట్టేశారు అనుకోండి. ఇలాగ 10 కోట్లు ఎప్పుడు వాళ్ళు పండించాలి, ఎప్పుడు కొనాలి, ఎంత లాభం రావాలి, మళ్ళీ మార్చాలి, పాత అమ్ముకోవాలి. దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ప్రజలు అనే వాళ్ళు నలిగిపోతున్నారు పొలిటికల్ ప్రెషర్కి, కార్పొరేట్ ప్రెషర్కి మధ్యలో. అండ్ ఆ వార్ బిట్వీన్ పొలిటికల్ స్ట్రాటజీ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ మధ్యలో నార్మల్ పీపుల్, అది కూడా ఫార్మర్స్ నలిగిపోతున్నారు ప్రస్తుతము ఈ విషయంలో అయితే. లెట్ us see who will win. ఆబ్వియస్లీ జాన్ డీర్ కేమ్ అవుట్, మెక్సికోలో పెట్టేసినట్టే ఉంది. సో ట్రంప్కి మాత్రం దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి ఈ విషయంలో. మిగతా కార్పొరేట్స్ కూడా ఎదురు తిరుగుతున్నారు. ఎదురు తిరగడం అంటే వాళ్ళ వేలో వెళ్తుంటే ట్రంప్ ఇటు రమ్మని లాగుతున్నాడు, బట్ దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. లెట్ us see how it goes.